హలో అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ గణేష్. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఇది ముంబై సిరీస్లో ఆఖరి వీడియో. ఈరోజు మనం ముంబై నుంచి బెంగళూరు అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి అయితే ట్రైన్ తీసుకునేసి రూమ్కి వెళ్ళి ప్యాక్ చేసుకునేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. వన్ అవర్ ట్రావెల్ తర్వాత ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. చూడ్డానికైతే ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. ఈ లైటింగ్కి ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. లోపల ఎలా ఉందో కూడా వెళ్ళి చూసేద్దాం. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ ఆల్రెడీ 2 hours డిలే అని మాకు ఈవినింగే మెసేజ్ వచ్చింది. సో కాబట్టి మేము కొంచెం నిదానంగానే చూసుకొని అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ గేట్లో కూడా 2 hours డిలే అనేసి చూపించింది. ఈరోజు మా ఫ్లైట్కి అన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంది. యాక్చువల్గా బ్యాగేజ్ చెక్ ఇన్ చేద్దామని వెళ్తే అక్కడ మా కౌంటరే సరిగ్గా లేదు అక్కడ. సో మాకు అలాట్ చేసిన ప్లేస్ ఒకటి అక్కడైతే లేదు. దానికోసం తిరిగాము ఫుల్గా. ఫ్లైట్ మళ్ళీ ఇంకొక 1 hour డిలే చేశారు కాబట్టి సో ఏదైనా తిందామని అయితే మెక్డీకి అయితే వచ్చాము. బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసుకొని అయితే ఫుల్గా తినేసి ఇంకొక 1 hour వెయిట్ చేసినా కూడా అసలు మాకు ఎలాంటి అప్డేట్స్ అయితే క్లియర్గా లేదు ఇక్కడ. సో అదే ఇక్కడ ఇష్యూ జరుగుతుంది. సో ఫ్లైట్ డిలే అయినా పర్లేదు కానీ చాలా కన్ఫ్యూజన్ ఇక్కడ. అండ్ ఆల్సో వాళ్ళ రెస్పాన్స్ అయితే అంతగా సరిగ్గా లేదు. మనం క్వరీస్ చేసినా కూడా వాళ్ళు కొంచెం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. మాకు బోర్డింగ్ పాస్ పైన గేట్ నెంబర్ ఒకటి ఉంది, తర్వాత బోర్డ్స్లో ఒకలాగా ఉంది. సో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. చాలాసేపు ఫ్లైట్ డిలే అయింది. సో అవుట్ ఆఫ్ ఆల్ దాట్ అందరికీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అయితే ఫుల్ చేశారు వాళ్ళ క్రూ పైన. సో ఫైనలీ ఇంత గొడవ తర్వాత అయితే కొంచెము హరియప్ చేసి ఫ్లైట్ని కొంచెము మళ్ళీ వాళ్ళు మాట్లాడి మమ్మల్ని అరేంజ్ చేశారు. సో ఫాస్ట్గా అయితే వెళ్తా ఉన్నాము. చాలా పెద్ద గొడవ తర్వాత ఇప్పుడు పంపిస్తూ ఉంటారు. ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇప్పుడు. బట్ చాలాసేపు అయితే వెయిట్ చేసాము. అందరూ అయితే ఫుల్ కోపం వచ్చేసింది. ఫస్ట్ ఒకరిద్దరు స్టార్ట్ చేశారు గొడవ పడడం, మళ్ళీ అందరూ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళ రెస్పాన్స్ కూడా అయితే ఏమాత్రం సరిగ్గా లేదు. చాలా రూడ్గా అయితే రెస్పాండ్ చేయడం వల్లనే చిన్న గొడవని చాలా పెద్దది అయితే చేశారు. సో ఫైనల్లీ అయితే ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాము ఇప్పుడు మనము. సో మన ప్లేస్ అయితే చూసి కూర్చునేస్తాము. నాకైతే విండో సీటే కావాలి. సో దట్ నేను వీడియోస్ బాగా తీసుకోవచ్చు కాబట్టి మా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసుకొని నేను విండో సీట్లో కూర్చున్నాను. సో బయట క్రూ వాళ్ళతో జరిగిన గొడవ గురించి పైలట్ కూడా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అనేసి అయితే ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఇప్పుడే. మేము ఆయన చాలా కోపంగా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళాలని అయితే మేము మొక్కుంటా ఉన్నాం దేవుడిని. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతా ఉంది. సో మంచి వ్యూస్ చూసి అయితే ఎంజాయ్ చేయండి.
ల్యాండ్ అయితే అయిపోయాము. సో దిగేసి బ్యాక్ టు బెంగళూరు. సో నేను ఇప్పటివరకు చాలా ఎయిర్పోర్ట్స్ చూశాను కానీ బట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్. మీరు ఎంతమందికి బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అయితే ఎస్కలేటర్ని అయితే మనం యూస్ చేసుకొనేసి వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంది చాలా. సో మన బ్యాగేజ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇప్పుడు లగేజ్ తీసుకునేసి అయితే బయటకు వెళ్ళిపోదాము. వెయిటింగ్. వై దట్ మచ్ ఫార్ ఇట్ ఈస్. ఇదే మన లగేజ్. సో మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. సో మనమే బయటికి వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగుందో బెంగళూరు ఎయిర్పోర్ట్. ఆ థీమ్ చాలా బాగుంది యాక్చువల్లీ, నాకు బాగా నచ్చింది. గ్రీనరీ థీము, ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థీము, అంతా వెదురు పుల్లలతో చేసినారు ఇదంతా పైన, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనము బస్ తీసుకొని అయితే మనము ఇంటికి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియోస్ని ఆదరించిన దానికి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.